నేను మహాత్మా గాంధీని ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నేను కొట్లానా, నన్ను మహాత్ముడని భావిస్తారు, దేశ ప్రజలు నన్ను పూజిస్తారు, ఆరాధిస్తారు, అభిమానిస్తారు. ఈ నా పేరు గాంధీ ఎందుకు పెట్టుకుంటే వీళ్ళు ఎక్కడి వచ్చింది ఈ గాంధీ అని మనం బాధపడుతున్నాను. ఫిరోజ్ ఖాన్ గాంధీ అయినప్పుడు ఫిరోజ్ ఖాన్ గాంధీ కొడుకు పేరు ఏమవుతుంది? రాజీవ్ ఖాన్ గాంధీ అవుతుంది. ఆ గాంధీ కాదు, రాజీవ్ ఖాన్ అవుతుంది. మరి రాజీవ్ ఖాన్ కొడుకు పేరు ఏమవుతుంది? రాహుల్ ఖాన్. నేను తప్పు చెప్పినానే? మీరు చెప్పిన దానికే సమాధానం నేను చెప్పినే. హిందువులైతే కాదు, మీరు హిందువులైతే కాదు, హిందువులు అసలే కాదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు? నాకు అర్థం కాలే. మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా? ఇవాళ సర్క్యులర్ చూసినాను, ఇవాళ ఇజ్జత్ పోతే సర్క్యులర్ చూస్తే ఇవాళ ఇప్పుడే ఇచ్చింది, ఇప్పుడు సాయంత్రం ఇచ్చి సర్క్యులర్ ఇచ్చావు. ఏమి ఇచ్చింది తెలుసా సర్క్యులర్? రంజాన్ టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోచట వాళ్ళు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోతే మాకు ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసిండు? అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు. అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు పోదామంటే సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే మాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాల ఇప్పుడు శివరాత్రి వస్తుంది, శివమాల చేస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. మరి సర్కిల్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ బతికేది వాళ్ళ హిందువుల పరిస్థితి. ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వాలం. అరే అక్కడెక్కడో వికారాబాద్లో తబ్లికి జమాతే ఇస్లాం అని చెప్పి ప్రపంచ దేశాలు, అనేక దేశాల్లో నిషేధించే సంస్థ, ఉగ్రవాదులను పెంచి పోషించే సంస్థ వికారాబాద్ లో మీటింగ్ పెడితే ఇదే తెలంగాణ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2.5 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న వాళ్ళ మీటింగ్ పెట్టుకోమని చెప్పని. ఏడవంది కాంగ్రెస్ పార్టీ నాయకుల పట హిందుత్వం ఏడవంది. వాళ్ళ హిందూ రక్తం లేదా మీదల్లా? మీరు డుబ్బుగాళ్ళు మీరేమన్నా బొట్టు పెట్టుకుంటలేరా? పొయ్యి అనుకుంటే మీ కుటుంబ సభ్యులు, మీ భార్య పిల్లలను గుండె మీద చేసి అడుగుమని చెప్పండి. మీ ప్రభుత్వం చేసేది కరెక్టా అని చెప్పండి. బీసీ హిందువులలో తుర్కోలం కలుపుతారు తీసుకొచ్చి. మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరా, ఎవరు గుట్టిండు? ఎట్లా కలుపుతారు మీరు బీసీలలో హిందువులను ముస్లింస్కి వచ్చి? ఎంత ఇచ్చిన 42% రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు. 42% ఎలక్షన్ ముందు రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇలా ఇంతకుముందు 32%, 23% మనకు రిజర్వేషన్ ఉన్నది ఆల్రెడీ హిందువులకు, బీసీలకు. ఇలా 42% ఇస్తా ఉన్న వాళ్ళు 10% ముస్లింలు తీసుకొచ్చి ఈ బీసీలలో కలిపితే వీళ్ళు ఇచ్చింది ఎంత? 32% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 42% ఇవ్వడానికి కేంద్రానికి నివేదికలు పంపుతారట. నేను బరాబర్ చెప్పినా, మీరు ముస్లింలను కలిపి బిల్లు ఢిల్లీకి పంపితే అది లామినేషన్ చేసి మీకు పంపుతా, మిల్లలో పెట్టుకోరు ఫైల్. మేము ఇచ్చే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చేది 32% బీసీల కుంభ మూస్తున్నారు మీరు. ఇలా 32% ఇచ్చి ఇంకా 10% తుర్కోళ్ళకి ఇస్తున్నారు మీరు. మాకు ఇస్తలేరు, బీసీలకు ఇస్తలేరు, హిందువులకు ఇస్తలేరు. అరే హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 4% రిజర్వేషన్ ఇస్తే, ముస్లింలను బీసీలకు గుర్తించి 4% రిజర్వేషన్ ఇస్తే, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 32 మంది గెలవాల్సిన హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో తుర్కోలు గెలిచారు. మరి వాళ్ళ 10% ఇస్తే హిందువులు ఎక్కడ గెలవరు, మొత్తం వాళ్ళ రాజ్యం అవుతుందన్న చెప్పాలి. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీలో బాగా పూజలు చేసే హిందూ నాయకులు చెప్పాలి, రోజంతా నన్ను తిట్టేటువంటి హిందూ నాయకులు చెప్పాలని. నేను మాట్లాడింది తప్ప